కంబైన్ ఈవెంట్స్. కంబైన్ ఈవెంట్స్ అంటే ఏమిటి? కంబైన్ ఈవెంట్స్ అంటే ఏంటి? కంబైన్డ్ అంటే కంబైన్డ్ అంటే కలయిక. కంబైన్డ్ ఈజ్ కలయిక. కలయిక ఏంటి కలుస్తుంది ఇక్కడ అంటే కొన్ని ట్రాక్ ఈవెంట్స్ అలాగే కొన్ని ఫీల్డ్ ఈవెంట్స్, ఈ రెండు కలిపి చేసే ఈవెంట్స్ని కంబైన్ ఈవెంట్స్ అంటారు. ఈ రెండు చేసే కలిపి ఈవెంట్ని కంబైన్ ఈవెంట్స్ అంటారు. మరి ఈ కంబైన్ ఈవెంట్లో మొదటిది డెకాథ్లాన్ ఉంటుంది, అలాగే పెంటాథ్లాన్ ఉంటుంది, అట్లాగే హెప్టాథ్లాన్ ఉంటుంది, ట్రైఆథ్లాన్ కూడా ఉంటుంది కంబైన్ ఈవెంట్లో. కంబైన్ ఈవెంట్లో ఫస్ట్ది నది డెకాథ్లాన్. ది డెకాథ్లాన్. 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 డెకాథ్లాన్లో ఇది మెన్కి ఉంటుంది, అలాగే ఉమెన్కి కూడా ఉంటుంది. మెన్కి ఉంటుంది, ఉమెన్కి కూడా ఉంటుంది. డెకాథ్లాన్లో డెకాథ్లాన్లో కంప్లీట్గా ఉన్న ఈవెంట్స్ సంఖ్య 10 ఉంటుంది. 10 ఈవెంట్స్ సంఖ్య అనేది 10 ఉంటాయి. డెకా అంటే ఏమిటి? డెకా. డెకా అనే పదము గ్రీక్ పదము. డెకా అనే పదము గ్రీక్ పదము. గ్రీక్లో డెకా అంటే 10 అని అర్థము, 10 అని అర్థము. అంటే డెకాథ్లాన్. అథ్లాన్ అంటే ఏంటి? అథ్లాన్. అథ్లాన్ అంటే బహుమతి కోసం, బహుమతి కోసం పోటీదారుడు. బహుమతి కోసం పోటీదారుడు అది. అంటే 10 ఈవెంట్ల కోసము పోటీదారుని డెకాథ్లాన్ అంటారు. డెకా అనే పదము గ్రీక్ పదము. అథ్లాన్ అంటే బహుమతి కోసము పోటీదారుని అంటారు. 10 ఈవెంట్ల కోసము 10 బహుమతుల కోసము పోటీదారుని ఏమంటారంటే డెకాథ్లాన్ అంటారు. అందుకే 10 ఈవెంట్లు ఉంటాయి. దీనిలో కొన్ని ట్రాక్ ఈవెంట్స్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని ఫీల్డ్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ రెండు కలిపి చేసేదాన్ని కంబైన్డ్ ఈవెంట్ అంటారు. ఈ కంబైన్డ్ ఈవెంట్లో చాలా పెద్ద ఈవెంట్ ఏదంటే డెకాథ్లాన్. ఎందుకు? 10 ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని చాలా బిగ్ ఈవెంట్ అంటారు. ఈ 10 ఈవెంట్లో 2 days అనేది నిర్వహించడం జరుగుతుంది. కంప్లీట్ అనేది 2 days. 2 days అనేది నిర్వహిస్తారు. ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే? ఫస్ట్ డే. ఫస్ట్ డేలో ఏ ఈవెంట్స్ ఉంటాయి? ఫస్ట్ డేలో ఫస్ట్ది 100 meters రన్ ఉంటుంది. 100 meters రన్. సెకండ్ లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్. లాంగ్ జంప్. థర్డ్ది షార్ట్ పుట్ ఉంటుంది. థర్డ్ షార్ట్ పుట్. థర్డ్ షార్ట్ పుట్ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసరికి హై జంప్ ఉంటుంది. హై జంప్. హై జంప్ ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసరికి 400 meters రన్ ఉంటుంది. 400 meters రన్ ఉంటుంది. ఇది ఫస్ట్ డే రోజు నిర్వహించిన ఈవెంట్లు. డెకాథ్లాన్లో ఫస్ట్ రోజు నిర్వహించిన ఈవెంట్లు 100 meters రన్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, హై జంప్, 400 meters. మొదటి రోజు వరుసగా నిర్వహించే ఈవెంట్ల సంఖ్య ఇది. ఇది ఫస్ట్ డే. నెక్స్ట్ సెకండ్ డే. సెకండ్ డేస్లో ఫస్ట్ నిర్వహించింది 110 meters హడిల్. 110 meters హడిల్స్. తర్వాత రెండో ఈవెంట్ అనేది డిస్కస్ త్రో. రెండో ఈవెంట్ అనేది డిస్కస్ త్రో. మూడో ఈవెంట్ అనేసరికి పోల్ వాల్ట్. నాలుగోది జావలిన్ త్రో.
నాలుగో ఈవెంట్ అనేది జావెలిన్ త్రో. ఐదో ఈవెంట్ అనేది 1500 మీటర్లు రన్. 1500 మీటర్లు రన్ ఉంటుంది. 1500 మీటర్లు అనేది రన్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్లాగా 2 days నిర్వహిస్తారు డెకాథలాన్ లో. ఫస్ట్ రోజు ఫస్ట్ ఈవెంట్ 100 మీటర్స్ రన్, సెకండ్ ఈవెంట్ లాంగ్ జంప్, థర్డ్ ఈవెంట్ షార్ట్ పుట్, ఫోర్త్ ఈవెంట్ హై జంప్, ఫిఫ్త్ ఈవెంట్ 400 మీటర్స్ అనేది రన్ ఉంటుంది. 400 మీటర్స్ అనేది రన్ ఉంటుంది. అలాగే సెకండ్ రేజ్ 110 మీటర్స్ హడిల్స్ రెండో రోజు మొదటి ఈవెంట్. రెండో రోజు రెండో ఈవెంట్ డిస్కస్ త్రో. రెండో రోజు మూడో ఈవెంట్ పోల్ వాల్ట్. రెండో రోజు నాలుగో ఈవెంట్ జావెలిన్ త్రో. రెండో రోజు ఐదో ఈవెంట్ అనేది 1500 మీటర్లు అనేది రన్ ఉంటుంది. ఇది కంప్లీట్గా అనేది 2 రోజులు నిర్వహిస్తారు. ఈ 2 days నిర్వహించిలో ఖచ్చితంగా మనకి అడిగే బిట్స్ ఏ విధంగా అడుగుతుందంటే మొదటి రోజు మొదటి ఈవెంట్ ఏంటి, రెండో రోజు మొదటి ఈవెంట్ ఏంటి, ఓవరాల్గా ఐదో ఈవెంట్ ఏంటి, లేదా ఆరో ఈవెంట్ ఏంటి డెకాథలాన్లో, ఎనిమిదో ఈవెంట్ ఏంటి డెకాథలాన్లో, 10వ ఈవెంట్ ఏంటి డెకాథలాన్లో. ఈ విధంగా క్వశ్చన్స్ మనకి అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బై ఆర్డర్ అనేది ఖచ్చితంగా మనము గుర్తించుకోవాలి. అట్లా కాకుండా ఇంకా రెండోది వచ్చేసరికి మనకి ఇంకా ఫీల్డ్ ఈవెంట్స్ కూడా ఓవరాల్గా గుర్తించుకోవాలి. డెకాథలాన్లో టోటల్గా ఫీల్డ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, డెకాథలాన్లో ఫీల్డ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, ట్రాక్ ఈవెంట్స్ కూడా ఎన్ని ఉన్నాయి అని చూడాలి. ఫీల్డ్ ఈవెంట్ వచ్చేసరికి చూద్దాం. లాంగ్ జంప్ ఫీల్డ్ ఈవెంట్, షార్ట్ పుట్ ఫీల్డ్ ఈవెంట్, హై జంప్ ఫీల్డ్ ఈవెంట్. అంటే మొదటి రోజు ఎన్ని ఫీల్డ్ ఈవెంట్లు ఉన్నాయి, 3 ఫీల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి. ప్లస్ ట్రాక్ ఈవెంట్స్ అన్ని 2 ఉన్నాయి. ట్రాక్ ఈవెంట్స్ అనేది 2 ఉన్నాయి. ఫీల్డ్ ఈవెంట్స్ అనేది 3 ఉన్నాయి. అట్లాగే డిస్కస్ త్రో కూడా ఫీల్డ్ ఈవెంట్, పోల్ వాల్ట్ ఫీల్డ్ ఈవెంట్, జావెలిన్ త్రో కూడా ఫీల్డ్ ఈవెంట్. రెండో రోజు ఎన్ని ఫీల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి, 3 ఫీల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి. ట్రాక్ ఈవెంట్స్ కూడా 2 ఉన్నాయి. ఇది ఫీల్డ్, ఇది ట్రాక్. సో టోటల్గా డెకాథలాన్లో టోటల్గా వచ్చేసరికి ఎన్ని ఫీల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి అంటే 6 ఫీల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి. 6 ఫీల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే ట్రాక్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ట్రాక్ ఈవెంట్స్ అనేది మొత్తం 4. టోటల్గా 10 ఈవెంట్స్ ఎంత ఉన్నాయి. ఇది మెన్నకు సంబంధించింది. ఇది మెన్నకు సంబంధించిన డెకాథలాన్. మరి ఉమెన్కి కూడా డెకాథలాన్లో ఉన్నాయి. ఉమెన్స్ కూడా సేమ్ 10 ఈవెంట్లు ఉన్నాయి. అవి కూడా 2 days నిర్వహిస్తారు. అది కూడా సేమ్ ఫస్ట్ రోజు ఏ ఈవెంట్స్ ఉన్నాయి, సెకండ్ రోజు ఏ ఈవెంట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓకే, ఉమెన్ కేటగిరీలో ఈవెంట్ సంఖ్య 10 ఉంటుంది. ఈవెంట్ సంఖ్య 10 ఉంటుంది. ఫస్ట్ రోజు ఫస్ట్ డే మొదటి ఈవెంట్ 100 మీటర్స్ రన్. 100 మీటర్స్ రన్. అలాగే రెండో ఈవెంట్ డిస్కస్ త్రో. రెండో ఈవెంట్ డిస్కస్ త్రో. రెండో ఈవెంట్. మూడో ఈవెంట్ పోల్ వాల్ట్. మూడో ఈవెంట్ పోల్ వాల్ట్. మూడో ఈవెంట్ అనేది. నాలుగో ఈవెంట్ జావెలిన్. నాలుగో ఈవెంట్ జావెలిన్ త్రో. ఐదో ఈవెంట్ 400 మీటర్స్. ఐదో ఈవెంట్ 400 మీటర్స్ రన్. 400 మీటర్స్ అనేది రన్. ఇది మొదటి రోజు నిర్వహించిన ఈవెంట్స్ సంఖ్య ఉమెన్ డెకాథలాన్లో మొదటి రోజు నిర్వచించిన సంఖ్యలు మొత్తం ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి, మొత్తము 5 ఈవెంట్లు ఉంటాయి మొదటి రోజులో. మరి రెండో రోజు కూడా 5 ఈవెంట్స్ ఉన్నాయి. ఆ 5 ఈవెంట్స్ చూద్దాం. 100 మీటర్స్ హడిల్. 100 మీటర్స్ హడిల్ రెండో రోజు మొదటి ఈవెంట్. రెండవ రోజు మొదటి ఈవెంట్ 100 మీటర్స్ హడిల్. రెండో ఈవెంట్ లాంగ్ జంప్. మూడో ఈవెంట్ షార్ట్ పుట్.
మూడో ఈవెంట్ షార్ట్ పుట్. నాలుగో ఈవెంట్ హై జంప్. నాలుగో ఈవెంట్ హై జంప్. హై జంప్ నాలుగో ఈవెంట్. ఐదో ఈవెంట్ 1500 మీటర్ల రన్. అదే ఈవెంట్ అనేది 1500 మీటర్ల రన్. 1500 మీటర్ల అనేది రన్. ఇది సేమ్ ఇక్కడ కూడా ఎన్ని ఫీల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి, ఎన్ని ట్రాక్ ఈవెంట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా మనకి ఫీల్డ్ ఈవెంట్ వచ్చేసరికి కంప్లీట్ గా మనకి ఓవరాల్ గా ఫీల్డ్ ఈవెంట్ వచ్చేసరికి సేమ్ ఉమెన్ డెకాథ్లాన్ ఏ విధంగా ఉందో సేమ్ అదే మాదిరిగా మనకి ఇక్కడ కూడా మనకి ఉన్నాయండి. చూడండి మెన్కి ఏ విధంగా ఉన్నాయి, 3 ఈవెంట్లు అనేది ఫీల్డ్ ఈవెంట్స్, అలాగే 2 ఈవెంట్లు అనేది ట్రాక్ ఈవెంట్స్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ 3 ఈవెంట్స్ అనేది ఫీల్డ్ ఈవెంట్స్, అలాగే 2 ఈవెంట్ అనేది ట్రాక్ ఈవెంట్స్. టోటల్ గా అనేది ఇక్కడ 5, ఇది 5, టోటల్ గా 10 ఈవెంట్స్ అనేది ఉంటుంది. అంటే మొత్తం అనేది ఫీల్డ్ ఈవెంట్ సంఖ్య ఎన్ని అంటే 6 ఫీల్డ్ ఈవెంట్లు ఉంటాయి, 4 ట్రాక్ ఈవెంట్లు ఉంటాయి. 6 ఫీల్డ్ ఈవెంట్స్, 4 ట్రాక్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ విధంగా కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్ గా ఉమెన్ డెకాథ్లాన్ కానీ మెన్ డెకాథ్లాన్ లో కానీ ఫీల్డ్ ఈవెంట్ సంఖ్య ఎంత లేదా ట్రాక్ ఈవెంట్ సంఖ్య ఎంత. సో ఈ విధంగా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే బిట్ అనేది ఏ విధంగా అడుగుతాడో మనకు తెలియదు కాబట్టి, సో అది ఏ విధంగా అడిగినా కూడా మనం ఆన్సర్ చేసే విధానంగా ఉండాలి కాబట్టి సో మస్ట్ షుడ్ గానే మనం ఇది తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ హెప్టాథ్లాన్. నెక్స్ట్ ఏంటండి హెప్టాథ్లాన్. హెప్టాథ్లాన్ అని ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం. హెప్టాథ్లాన్ హెప్టాథ్లాన్ లో ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి, ఎన్ని రోజులు చేస్తారు అది కూడా ఒకసారి మనం గమనిద్దాం. హెప్టాథ్లాన్ లో హెప్టాథ్లాన్ అనేది కేవలము ఉమెన్ సంబంధించింది. ఉమెన్ కి సంబంధించింది కేవలం ఇది. దీనిలో ఈవెంట్లు హెప్టా మీన్స్ 7 అర్థము. హెప్టా మీన్స్ అనేది 7 అంటే 7 ఈవెంట్లు దీనిలో ఉంటాయి. ఇవి కూడా ఎన్ని రోజులు నిర్వహిస్తారు, 2 డేస్ నిర్వహిస్తారు. ఇది కూడా 2 డేస్ నిర్వహిస్తారు. ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే. ఫస్ట్ డే చూద్దాం ఒకసారి. ఫస్ట్ డే అలాగే సెకండ్ డేస్ కూడా ఇవి ఉంటాయి చూడండి. ఫస్ట్ డేలో మొదటి ఈవెంట్ అనేది 100 మీటర్స్ హడిల్ ఉంటుందండి. 100 మీటర్స్ హడిల్స్ ఉంటుంది. 100 మీటర్స్ హడిల్స్ ఉంటుంది ఫస్ట్ డే. సెకండ్ వచ్చేసరికి హై జంప్ ఉంటుంది. హై జంప్ ఉంటుంది. మొదటి రోజు రెండో ఈవెంట్ హై జంప్. మూడో ఈవెంట్ షార్ట్ పుట్ ఉంటుంది. షార్ట్ పుట్. నాలుగో ఈవెంట్ 200 మీటర్స్ రన్ ఉంటుంది. 200 మీటర్స్ రన్. ఇది మొదటి రోజు నిర్వహించిన ఈవెంట్ సంఖ్య అడుగుతాడు. హెప్టాథ్లాన్లో మొదటి రోజు ఎన్ని ఈవెంట్లు నిర్వహిస్తారు, 4, 5, 6, 7 అంటే 4 ఈవెంట్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కేవలం 4 ఈవెంట్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 4 ఈవెంట్స్ అనేది. రెండో రోజు ఎన్ని ఈవెంట్ నిర్వహిస్తారు, 3 ఈవెంట్స్ అనేది నిర్వహిస్తారు. రెండో రోజుకి మొదటి ఈవెంట్ లాంగ్ జంప్. రెండో ఈవెంట్ జావెలిన్ త్రో. మూడో ఈవెంట్ 800 మీటర్లు. 800 మీటర్లు రన్ ఉంటుంది. 800 మీటర్లు రన్ ఉంటుంది. ఇది హెప్టాథ్లాన్కు సంబంధించిన ఈవెంట్ల సంఖ్య. హెప్టాథ్లాన్లో మొత్తం అనేది 7 ఈవెంట్లు ఉంటాయి. హెప్టా అంటే
7 అర్థము ఇది కేవలము ఉమెన్కి మాత్రమే ఉంటుంది, ఉమెన్ కేటగిరీలో మాత్రమే ఉంటుంది. ఇది 2 రోజులు నిర్వహిస్తారు. మొదటి రోజు ఎన్ని ఈవెంట్లు నిర్వహిస్తారంటే 4 ఈవెంట్స్ అనేది నిర్వహిస్తారు. రెండవ రోజు ఎన్ని ఈవెంట్ నిర్వహిస్తారంటే 3 ఈవెంట్స్ అనేది నిర్వహిస్తారు అనేది. మరి దీనిలో కూడా అడుగుతూ ఉంటాడండి, మనకి హెప్తథలాన్లో మొదటి ఈవెంట్ ఏంటి, హెప్తథలాన్లో మొదటి ఈవెంట్ ఏది, ఇంకా కూడా చాలా డిఫరెంట్గా అడగడం జరుగుతుంటుంది. ఏంటంటాడు, ఈవెంట్ తీసుకుంటాడు, హై జంప్ అని ఈవెంట్ తీసుకుంటాడు. హెప్తథలాన్లో హై జంప్ ఈవెంట్ ఎన్నవ రోజు నిర్వహిస్తారు, మొదటి రోజా రెండవ రోజా, మొదటి రెండో రోజా, లేదా ఏది కాదంటాడు. లేదు, హెప్తథలాన్లో 800 మీటర్ల రన్ అనేది ఎన్నవ రోజు నిర్వహిస్తారు, మొదటి రోజా రెండవ రోజా. సో ఈ విధంగా డిఫరెంట్ లా విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మనం ఏ విధంగా కూడా ఆర్డర్ అనేది ఖచ్చితంగా మనం పాటించినట్లయితే బిట్ ఈజీగా మనము పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా మనము గుర్తించుకోవాలి. మరి హెప్తథలాన్లో ఎన్ని ట్రాక్ ఈవెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఫీల్డ్ ఈవెంట్స్ చూద్దాం. హై జంప్ అనేది ఫీల్డ్ ఈవెంట్, షార్ట్ పుట్ ఫీల్డ్ ఈవెంట్. సో మొదటి రోజు 2 ఫీల్డ్ ఈవెంట్స్ అనేది ఉన్నాయి, 2 ఫీల్డ్ ఈవెంట్స్ అనేది ఉన్నాయి. ట్రాక్ ఈవెంట్కి వచ్చేసరికి 2 ఉన్నాయి, 100 మీటర్స్ హడిల్స్ అలాగే 200 మీటర్స్ రన్. ట్రాక్ ఈవెంట్స్ అనేది కేవలం 2 ఉన్నాయి, ట్రాక్ ఈవెంట్స్. ఓకే, అలాగే రెండవ రోజు వచ్చేసరికి జావెలిన్ మాత్రము అండ్ లాంగ్ జంప్ మాత్రము 2 ఈవెంట్లు మాత్రమే ఫీల్డ్ ఈవెంట్స్ ఉంటుంది, ఫీల్డ్ ఈవెంట్స్ అనేది ఉంటుంది. అలాగే 800 మీటర్ రన్ మాత్రము ట్రాక్ ఈవెంట్ ఉంటుంది, ఒకటి మాత్రము ట్రాక్ ఈవెంట్, ట్రాక్ ఈవెంట్స్ అంటారు దీన్ని. సో టోటల్ గా మనకి హెప్తథలాన్లో ఎన్ని ఫీల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఫీల్డ్ ఈవెంట్స్ ఉన్నాయంటే 4 ఫీల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి. కంప్లీట్ గా 4 ఉన్నాయండి హెప్తథలాన్లో ఫీల్డ్ ఈవెంట్స్. మరి ట్రాక్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయండి కంప్లీట్ గా. ఇవి ట్రాక్ ఈవెంట్స్ అంటారు, ట్రాక్ ఈవెంట్స్. టోటల్ గా 7 మొత్తం ఉన్నాయి. ఇది గుర్తించుకోవాలి మనం. హెప్తథలాన్లో టోటల్ గా ట్రాక్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఫీల్డ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పెంటాథలాన్. నెక్స్ట్ ఏంటి, పెంటాథలాన్. పెంటాథలాన్లో ఏ ఈవెంట్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పెంటాథలాన్ ఎవరికి ఉంటుంది, పెంటాథలాన్. నెక్స్ట్ పెంటాథలాన్ ఈవెంట్. పెంటాత్ అంటే పెంటా మీనింగ్ 5 అని అర్థము, 5 ఈవెంట్స్ అర్థం. పెంటా మీనింగ్ అంటే 5 అని అర్థం, 5 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 5 ఈవెంట్స్ ఎవరికి ఉంటుందంటే కేవలము మెన్ కేటగిరీలో మాత్రమే ఉంటుంది, మెన్ కేటగిరీలో మాత్రమే ఉంటుంది. ఇది మెన్ కేటగిరీలో మాత్రమే ఉంటుంది కంప్లీట్ గా. ఇది ఎన్ని రోజులు నిర్వహిస్తారు, కేవలం 1 డే మాత్రమే నిర్వహిస్తారు, 1 డేస్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది, 1 డేలో ఉంటుంది. 5 ఈవెంట్లు ఉంటాయి. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి లాంగ్ జంప్ ఉంటుంది. ఫస్ట్ ఈవెంట్ అనేది లాంగ్ జంప్, ఫస్ట్ ఈవెంట్ లాంగ్ జంప్. సెకండ్ ఈవెంట్ వచ్చేసరికి జావెలిన్ త్రో, జావెలిన్ త్రో, జావెలిన్ త్రో సెకండ్ ఈవెంట్, సెకండ్ ఈవెంట్ జావెలిన్ త్రో. థర్డ్ ఈవెంట్ వచ్చేసరికి 200 మీటర్స్ రన్, థర్డ్ ఈవెంట్ 200 మీటర్స్ రన్, థర్డ్ ఈవెంట్ 200 మీటర్స్ రన్. ఫోర్త్ ఈవెంట్ డిస్కస్ త్రో, ఫోర్త్ ఈవెంట్ డిస్కస్ త్రో, డిస్కస్ త్రో, ఫోర్త్ ఈవెంట్ డిస్కస్ త్రో. ఫిఫ్త్ ఈవెంట్ 1500 మీటర్ల రన్, 1500 మీటర్లు రన్ ఉంటుంది, 1500 మీటర్ల రన్ ఉంటుంది. ఇది పెంటాథలాన్లో టోటల్ గా ఈవెంట్ల యొక్క సంఖ్య. ఎన్ని ఈవెంట్స్ ఉంటాయండి, 5 ఈవెంట్స్ అండి. పెంటా అంటే అర్థం ఏంటండి, 5. ఎన్ని రోజులు నిర్వహిస్తారు, 1 డే నిర్వహిస్తారు, 1 డేలో నిర్వహించుతారు. ఈ 1 డేలో నిర్వహిస్తారు కాబట్టి దీనిలో కంప్లీట్గా 5 ఈవెంట్లు ఉంటాయి. దీనిలో కూడా మొదటి రోజు మొదటి ఈవెంట్ ఏంటి, మొదటి రోజు 4వ ఈవెంట్ ఏంటి, మొదటి రోజు 5వ ఈవెంట్ ఏంటి, ఈ విధంగా నిర్వహిస్తారు. కేవలము ఫస్ట్ డే నిర్వహిస్తారంటే ఒక రోజులో మాత్రమే పెంటాథలాన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, మరి దీనిలో ఫీల్డ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, ట్రాక్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. లాంగ్ జంప్ ఫీల్డ్ ఈవెంట్, జావెలిన్ త్రో ఫీల్డ్ ఈవెంట్,
డిస్కస్ త్రో ఫీల్డ్ ఈవెంట్ అంటే 3 ఈవెంట్స్ అనేది 3 ఈవెంట్స్ ఫీల్డ్ ఈవెంట్స్ 3 ఈవెంట్ ఫీల్డ్ ఈవెంట్స్ రిమైన్ 2 ఈవెంట్స్ అనేది ట్రాక్ ఈవెంట్స్ టోటల్ గా అనేది 5 ఈవెంట్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ట్రైఅథ్లాన్ అంటే ఏంటి ట్రైఅథ్లాన్ లో ఈవెంట్ యొక్క సంఖ్య కేవలం 3 మాత్రమే ఉంటుంది 3 ఉంటాయి అయితే డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ ట్రాక్ ఈవెంట్స్ ఉండవు అలాగే ఫీల్డ్ ఈవెంట్స్ దగ్గర ఉండదు అంటే ఇక్కడ డిఫరెంట్ ఈవెంట్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని ట్రైఅథ్లాన్స్ అంటారు ట్రైఅథ్లాన్ లో ఫస్ట్ది 1500 మీటర్లు స్విమ్మింగ్ ఉంటుందండి స్విమ్మింగ్ 1500 మీటర్లు స్విమ్మింగ్ సెకండ్ వచ్చేసరికి 10 కిలోమీటర్స్ అనేది సైక్లింగ్ ఉంటుంది సైక్లింగ్ అనేది 10 కిలోమీటర్స్ అనేది సైక్లింగ్ ఉంటుంది సైక్లింగ్ 10 కిలోమీటర్ కాదు 20 కిలోమీటర్స్ అనేది సైక్లింగ్ ఉంటుంది 20 కిలోమీటర్స్ సైక్లింగ్ థర్డ్ వచ్చేసరికి 10 km అనేది రన్ ఉంటుంది 10 km అనేది రన్ ఉంటుంది సో ఇది ట్రైఅథ్లాన్లో ఇది కేవలం అనేది 3 ఈవెంట్లు ఉంటాయి ఈ 3 ఈవెంట్లో ఫస్ట్ 1500 మీటర్ రన్ సెకండ్ రన్ వచ్చేసరికి 20 కిలోమీటర్ సైక్లింగ్ థర్డ్ వచ్చేసరికి 10 కిలోమీటర్స్ రన్ ఉంటుంది ఫస్ట్ ఈవెంట్ ఇది 1500 మీటర్ల స్విమ్మింగ్ సెకండ్ అనేది 20 కిలోమీటర్ల సైక్లింగ్ తర్వాత అగైన్ అనేది 10 కిలోమీటర్స్ రన్ అంటే ఫస్ట్ 1500 మీటర్ల స్విమ్మింగ్ చేస్తారు స్విమ్మింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ సైకిల్ ఉంటుంది సైకిల్ తీసుకొని 20 కిలోమీటర్స్ అనేది సైక్లింగ్ చేయాలి సైక్లింగ్ చేసిన తర్వాత 20 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ దెన్ 10 కిలోమీటర్స్ అనేది రన్నింగ్ అనేది కంటిన్యూ చేయాలి సో దీన్ని ట్రైఅథ్లాన్ అంటారు ఏమంటారండి దీన్ని కంప్లీట్గా ట్రైఅథ్లాన్స్ అంటారు ఇది కంబైన్డ్ ఈవెంట్లో మొత్తం ఈవెంట్ల సంఖ్య అనేది ఫస్ట్ది డెకాథ్లాన్ సెకండ్ది హెప్టాథ్లాన్ థర్డ్ది పెంటాథ్లాన్ ఫోర్త్ది ట్రైఅథ్లాన్ మొత్తం కంబైన్డ్ ఈవెంట్లో హౌ మెనీ టైప్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం డిఫరెంట్ అంటే 4 ఉన్నాయి కంప్లీట్గా 4 ఉన్నాయి ఆ 4లో బిగ్గెస్ట్ ఈవెంట్ కూడా ఏమైనా ఆచరించడం లేదు ఈ 4లో కంప్లీట్గా బిగ్గెస్ట్ ఈవెంట్ ఏంటంటే డెకాథ్లాన్ చాలా పెద్ద ఈవెంట్ ఏమంటే దీన్ని కంబైన్డ్ ఈవెంట్ అంటే డెకాథ్లాన్ దెన్ తర్వాత హెప్టాథ్లాన్ తర్వాత అనేది పెంటాథ్లాన్ అంటే ఈవెంట్ ఎక్కువ సంఖ్య బట్టి చూసినట్లయితే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది డిఫరెంట్ కంబైన్డ్ ఈవెంట్లో వెరీ డిఫరెంట్ ఈవెంట్ ఏది అంటే ట్రైఅథ్లాన్ డిఫరెంట్ ఈవెంట్ ఏదంటే కంబైన్డ్ ఈవెంట్లో వెరీ డిఫరెంట్ ఈవెంట్స్ ఏవి ఉన్నాయంటే ట్రైఅథ్లాన్ మాత్రమే ఉంది ఓకే ఇది కంప్లీట్గా అనేది కంబైన్డ్ ఈవెంట్ సంబంధించిన యొక్క డాటా